నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. ప్రపంచవ్యాప్తంగా మన ఉత్పత్తులు వెళ్లాల్సిన అవసరం ఉందని గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో రాయితీలన్నీ ఎత్తివేశారని, సాగర కాలంలో ఒక్క తట్ట మట్టి కూడా తీయలేదని విద్యుత్ శాఖ మంత్రి గుట్టుపాటి రవికుమార్ అన్నారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో గురువారం నడికుడి వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహించిన కిసాన్ మేళా కార్యక్రమంలో మంత్రి రవికుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులు ఉపయోగించే వ్యవసాయ పరికరాలను, యంత్రాలను పరిశీలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో రైతాంగం వినియోగిస్తున్న అధునాతన డ్రోన్లు, సాగు పరికరాలు, యంత్రాల పనితీరు గురించి మంత్రి రవికుమార్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలు కంపెనీలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించి వ్యవసాయ రంగ అభివృద్ధికి, రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని, గత వైసీపీ ప్రభుత్వంలో రైతాంగాన్ని నిట్ట నిలువుగా ముంచివేసి సబ్సిడీలు ఎత్తివేశారని మంత్రి రవికుమార్ గుర్తు చేశారు. అదే కాకుండా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వ్యవసాయ కనెక్షన్ అడుగుతున్నారు చాలా మంది రైతులు. మొదట నేను ఛార్జ్ తీసుకునే రోజు, మంత్రిగా తీసుకునే రోజు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి 45,000 మంది రైతులకి వ్యవసాయ కనెక్షన్లు ఇప్పించాం. మళ్ళీ మొన్న ఈ మధ్య చాలా మంది రైతులు అడుగుతున్నారు దానికోసం ఇంకొక 25,000 మందికి వ్యవసాయ కనెక్షన్లు ఇస్తున్నాం. మనం ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న వ్యవసాయదారులకు అందరూ కూడా ఈ ప్రభుత్వం ఒక్కొక్క కనెక్షన్ ఇవ్వాలంటే ఒక 25 HP 25 kV ట్రాన్స్ఫార్మర్, 3 పోల్స్, మళ్ళీ 3 పోల్స్ కండక్టర్ ఇవ్వాలంటే 2,40,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది కాకుండా ఉచితంగా కనెక్ట్ ఇవ్వాలి. ఈ ప్రభుత్వం రైతుల కోసం కట్టుబడి ఉంది. ఖచ్చితంగా ఈ కార్యక్రమం నిరంతరం రైతులకు అవసరమైనట్టు అందరూ కూడా వ్యవసాయ కనెక్షన్ ఇస్తామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా ఈ సంవత్సరం పొగాకు విపరీతంగా పండింది. ఎకరం వేయాల్సిన పొగాకు 2 ఎకరాలు 3 ఎకరాలు వేసాం. ఎందుకు వేసామంటే గడిచిన 2 సంవత్సరాల నుంచి కొద్దిగా పొగాకుకి కొద్ది రేట్ వస్తుంది, రైతుకు ₹2 మిగులుతుందనే దానికోసం రైతు వేయడం జరిగింది. ఈ సంవత్సరం ఎవరైతే మన దగ్గరుండి జీటీసీ కానీ ఐటీసీ లేదా పొగాకు కొనుగోలు కంపెనీలు ఉన్నారో వీళ్ళందరూ మనం ప్రోత్సహించారు. పొగాకు ఏంటి మేము కొంటామని వాళ్ళందరూ చేతులు ఎత్తే చెడిపోయారు. రైతులందరూ మా దృష్టికి తీసుకొచ్చారు. మేము ముఖ్యమంత్రి గారు చెప్పాం, పొగాకు ఈ సంవత్సరం నల్లబర్లి పొగాకు మనం కొనాలి సార్, చాలా ఇబ్బంది ఉంది, ఎక్కువ పంట వచ్చింది, రైతులు మనం కొనకపోతే చాలా ఇబ్బందికరమైన నష్టాల్లోకి వెళ్ళిపోతారని చెప్పగానే ఎమ్మంటే దానికి సంబంధించిన అధికారులు వచ్చారు. అచ్చెన్నాయుడు గారు పచ్చూరు కాన్స్టిట్యున్సీ తీసుకెళ్ళాం, పొలాల్లోకి వెళ్ళాడు, రైతు కష్టం తెలుసుకున్నారు, ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఎమ్మంటే కేబినెట్ మీటింగ్ పెట్టి 270 కోట్ల రూపాయల డబ్బులు విడుదల చేయడమే కాకుండా అన్ని చోట్ల పొగాకు కేంద్రాలు పెట్టి మీకు ఎవరైతే చెప్పి అది వీళ్ళందరూ పారిపోయారో కంపెనీలన్నీ, దానికి ప్రభుత్వం ముందుకు వచ్చి మొత్తం కూడా చివరి ఆకు వరకు కొనే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంది. అదేవిధంగా మనం మీరు చూసి ఉంటారు, మామిడి పంట కూడా రేటు పడిపోయింది, విపరీతంగా ఉత్పత్తి వచ్చింది. పక్కన ఉన్న బెంగళూరులో కూడా పండిన పంట అంతా కూడా చిత్తూరు జిల్లాకు వచ్చి చిత్తూరు జిల్లాలో అమ్మే కార్యక్రమం చేశారు. 90% పంట కొనుగోలు చేసిన తర్వాత ప్రభుత్వం ₹4 ఇచ్చింది మామిడికాయ కేజీకి. ఇచ్చేసి కొనుగోలు చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వెళ్ళి వాళ్ళ కార్యకర్తల ద్వారా 4 ట్రాక్టర్లు మామిడికాయలు రోడ్డు మీద పడేసి తొక్కించి ఒక హంగామా చేసి వ్యవస్థ అంతా గబ్బు చేసి వచ్చేశాడు. 90% ప్రభుత్వం కొన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి మేలుకొని రావడం జరిగిందన్నమాట. అట్లానే కోకో పంట, ఏ పంట అయినా అధిక ఉత్పత్తి వచ్చి పంట పండి కొనుగోలు మార్కెట్లో ఇబ్బంది వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి రైతు పంట కొనడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఇలాంటి మేళాలు, కిసాన్ మేళాలు ఇంకా ఎక్కువ జరగాలి, రైతులకు అవగాహన పెరగాలి, తక్కువ ఖర్చుతో ఎక్కువ పంట పండించాలి, నాణ్యమైన ఉత్పత్తులు పండించి రైతు లాభసాటిగా నిలిచిన రోజే రైతు రాజ్యం బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి కూడా మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఎర్రపనేని గారికి మరియు అందరు పెద్దలందరూ కూడా మరొకసారి పేరు మంచి కార్యక్రమం పెట్టారు వ్యవసాయ అధికారులకి. అదేవిధంగా మన శ్రీనివాసరావు గారు కూడా ఇట్లాంటి మంచి కార్యక్రమం పెట్టేందుకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, ఇలాంటి శ్రీనివాసరావు గారు అన్నారు, ఒక్క గుజరాత్లో కాకుండా మిగతా కాన్స్టిట్యున్సీలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి కార్యక్రమాలు పెట్టి రైతుల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం అని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ అందరూ రైతులే వచ్చారు, నేను చెప్పేవన్నీ కూడా రైతులకు తెలియని ఏం కాదు. కాకపోతే ఇట్లాంటి కార్యక్రమాలు చెప్పినప్పుడు ఏమైందంటే రైతుకి ఆధునిక పద్ధతిలో వ్యవసాయం ఏ విధంగా చేయాలని, కొత్త ఉత్పత్తులు ఏమి మార్కెట్లోకి వచ్చినాయి అనేది విషయాన్ని తెలియజేసుకోవడం కోసమే ఇట్లాంటి కార్యక్రమాలు పెడతా ఉంటాం. ఇందాక మేము వస్తా చూసాం, ఒక ఫామ్ పాయింట్ లాగా చేసి ఒక మోటార్
మండలానికి ఒక డ్రోన్ ఇచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసిందన్నమాట. ఇట్లా రాబోయే రోజుల్లో వ్యవసాయం మీకు తెలియదు కాదు, వ్యవసాయం చేసి గతంలో పొలం చేసి పొలం కొనేవాళ్ళు ఇవాళ పొలం చేసి వ్యవసాయం చేసి వ్యవసాయ భూమి అమ్ముకునే స్థాయికి ఇబ్బంది పడుతున్నారు రైతులు. ఇవి చాలా మంచి ఫెర్టిలైజర్స్, ఎరువులు ఇట్లాంటివన్నీ తగ్గించి ఖర్చు తగ్గించుకొని మంచి పంట తీయొచ్చు, అంతే కదా? అది చెప్పు. నెక్స్ట్ కలుపు కూడా తగ్గుతుంది సార్. సబ్సిడీ ఎస్సీ ఎస్టీలకు 100% సబ్సిడీ ఇచ్చింది, దీన్ని ఉపయోగించుకోవాలి. డ్రిప్ ద్వారా ఫెర్టిగేషన్ ఎరువులు తగ్గించు. ఈ రోజు పండగ రోజు ఇది పండగ రీఆర్గనైజ్ ప్రజలు బ్యాంకుల వద్దకు వచ్చి బంగారం మీద రుణాలు, వ్యవసాయానికి సంబంధించిన రుణాలు తీసుకున్న తర్వాత నగదు ఇంటికి తీసుకుని వెళ్లే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, బ్యాంకు లోపల అపరిచిత వ్యక్తుల పట్ల వారి కదలికలు గమనిస్తూ ఉండాలని అద్దంకి సిఐ సుబ్బరాజు తెలిపారు. అద్దంకి పోలీస్ స్టేషన్ లో గురువారం సిఐ సుబ్బరాజు ఏఎస్ఎన్ తో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల నుంచి బ్యాంకుకు వచ్చే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బ్యాంకులలో భారీగా నగదు డ్రా చేసుకుని వెళ్లేటప్పుడు తోడు కోసం బంధువులను వెంట పెట్టుకుని రావాలన్నారు. నగదు బండి ట్యాంక్ కవర్లలో లేదా బండి మీద పెట్టి తీసుకుని వెళ్లరాదని సిఐ సూచించారు. కష్టపడి సంపాదించిన సొమ్ము అపహరణకు గురైతే తిరిగి తీసుకుని రాలేరని, ఏటీఎంల వద్ద నగదు డ్రా చేసుకునే ముందు గుర్తు తెలియని వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి బ్యాంకులో మేనేజర్, వాచ్మెన్ను ఏర్పాటు చేసి పని పాట లేకుండా బ్యాంకులకు వచ్చి కూర్చుని ఉండే వారి కదలికలు గమనించి వారిని బ్యాంకు నుంచి తరిమివేయాలని సిఐ సుబ్బరాజు సూచించారు. అందరికీ నమస్కారం. దయచేసి మీ అందరికి కూడా పోలీసు విజ్ఞప్తి ఏమంటే, వ్యవసాయ సీజన్ మొదలైంది. చాలామంది రైతులు బ్యాంకుల వద్ద అద్దంకిలో ఉన్నటువంటి రామ్నగర్ కానీ, ఎస్బీఐ బ్యాంక్ కానీ, రామ్నగర్ ఉన్నటువంటి ఇతర బ్యాంకుల్లో కానీ బంగారం కానీ ఇతర సొమ్ములు వేలబడి సొమ్ము బ్యాంకులో పెట్టి లోన్ తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే లోన్ తీసుకుంటున్నారో ఆ లోన్లో డ్రా చేసిన డబ్బుల్ని 2 లక్షలు కావచ్చు, 3 లక్షలు కావచ్చు, అనేది అంతా బహిరంగంగా చూపిస్తూ కవర్లో ఉన్న చిన్న పాలిథిన్ కవర్లో పెట్టుకుని మీకున్న మోటార్ సైకిల్ ముందు ఆ ట్యాంక్ కవర్ మీద పెట్టి ప్రయాణం జరుగుతుంది. దయచేసి గమనించండి. ట్యాంక్ కవర్ చిరిగిపోయి ఉండొచ్చు, దానికి బెజ్జాలు ఉండొచ్చు, జారిపోయే అవకాశం ఉంటుంది. అక్కడ బ్యాంక్ దగ్గర ఎవరైతే డ్రా చేస్తారో రైతులు అని చెప్పి వాళ్ళు గమనించి, అపరిచిత వ్యక్తి గమనించి మీతో పాటు ఫాలో అవుతూ మీరు ఇక్కడ బండి ఆపి టీ సెంటర్ దగ్గర లేదా టిఫిన్ హోటల్ దగ్గర ఆపి ఆ టిఫిన్ చేయడం కోసం బండిలో డబ్బులు ఉన్న సంగతి కూడా మర్చిపోయి మీరు పోయి ఆ టిఫిన్ చేయడం టీ తాగడం వేస్తున్నారు. దానివల్ల వాడు మీతో పాటు ఫాలో అయ్యి ఆ బండిలో ఉన్న డబ్బులు తీసుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది. దయచేసి మీ యొక్క నిర్లక్ష్య చర్య వలన దొంగతనం చేయడానికి మీరే సహకరించినట్లుగా అవుతున్నారు. దయచేసి అలా ఎవరు పెట్టవద్దు. మీరు ఏమైనా డబ్బులు డ్రా చేయాలనుకుంటే ఎక్కువ మొత్తంలో మీతో పాటు ఒక వ్యక్తిని తోడు తీసుకురండి. లేకపోతే వచ్చినప్పుడు జాగ్రత్త తీసుకుని మీరు ఆ డబ్బులు క్యారీ చేయండి తప్ప సింధీగా చిన్న కవర్లోనో పాలిథిన్ కవర్లో పెట్టు అందరూ కనపడే విధంగా ఆయన తీసుకెళ్ళడం, అక్కడ ఉన్న వ్యక్తులు ఎవరు అపరిచిత వ్యక్తులు ఆయన గమనించడం, మీతో ఫాలో అవడం, ఇవన్నీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా రైతులు ఎవరైతే పల్లెటూరు గ్రామాలు వస్తారో వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు. క్యాజువల్గా డ్రా చేయటం, చిన్న కవర్లోనూ కాగితంలో పెట్టుకోవడం, బండి కవర్లో పెట్టుకోవడం, లేదా ఆయన పెట్రోల్ బంక్ దగ్గర ఆగటం, అదే టీ సెంటర్ దగ్గర రావడం, ఆ బల్ల కూరగాయల బండి దగ్గర రావడం, అరటికాయల బండి దగ్గర రావడం, బళ్ళు పెట్టి కాయలు కొనుక్కోవడం ఇలా చేస్తున్నారు. వాళ్ళ అపరిచిత వ్యక్తి మీతో పాటు ఫాలో అవుతూ వారిని ఎక్కడ తాగుతారో దాన్ని గమనించి దాన్ని ఆసరా చేసుకుని ఆ డబ్బులు దొంగిలించిపోవడం జరుగుతుంది. ఎవరు కూడా అలా చేయొద్దు. సింపుల్గా ఈజీగా తీసుకోవద్దు. డబ్బుల విషయంలో డబ్బులు పోతే చాలా కష్టం, రికవర్ చేయడం చాలా కష్టమవుతుంది. డబ్బులు ఊరికే ఎంతో కష్టపడితే కానీ డబ్బులు సంపాదించలేము. దయచేసి రైతులందరూ కూడా మా తరపున విజ్ఞప్తి, బ్యాంకుల దగ్గర డ్రా చేసినప్పుడు మీ చుట్టుపక్కల ఎవరు ఉంటున్నారు, మీరు ఎవరైనా గమనిస్తున్నారా, ఎవరన్నా మీ మీద నిఘా పెట్టున్నారా అని గమనించుకోండి. క్యాజువల్గా ఉండొద్దు. మీతో పాటు ఏజ్డ్ పర్సన్ వచ్చినప్పుడు
మీ ఇంట్లో ఎవరైనా కొన్ని తోడు తెచ్చుకోండి, మీ బంధువులను మీ సన్స్ను ఎవరైనా తీసుకొచ్చుకోండి, జాగ్రత్తగా ప్రయాణం చేయండి తప్ప నిర్లక్ష్యంగా వద్దండి. ఒకసారి డబ్బులు పోతే రావడం చాలా కష్టం అవుతుంది, దయచేసి గమనించగలరు. అదేవిధంగా బ్యాంకు మేనేజర్ కూడా మా తరఫున రిక్వెస్ట్ ఏంటంటే మీ దగ్గర ప్రతి బ్యాంక్ తప్పనిసరిగా వాచ్మెన్ అరేంజ్ చేయండి. వాచ్మెన్ అయితే ఆ ఉన్న వాచ్మెన్ లేదా సెక్యూరిటీ గార్డు ఎవరు వస్తున్నారు బ్యాంక్కి, వాళ్ళు బ్యాంక్ పని మీద వచ్చారా లేదా ఊరికే వచ్చి క్యాజువల్గా వచ్చి కూర్చున్నారు తిరుగుతున్నారా అనేది అతను నిఘా పెడతాడు. ఎవరైనా బ్యాంకులోకి వచ్చి పని లేకుండా ఊరినే కూర్చొని వచ్చిన కస్టమర్స్ని అబ్జర్వ్ చేస్తున్నాడా, అతనికి ఏం పని ప్రశ్నిస్తాడు. అప్పుడు ప్రశ్నిస్తే అతను బ్యాంకులో ఎందుకు వచ్చాడో ఎప్పుడు వెళ్ళిపోవడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాలలో చిన్న తరహా వ్యాపారాలు చేసుకునేందుకు స్వయం సహాయక సభ్యులకు బ్యాంకుల ద్వారా PYJM, PMFC పథకాల ద్వారా రుణాలు ఇస్తున్నారని, అర్హులను గుర్తించి దరఖాస్తులు పెట్టించమంటే వివోఏలు ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారో తెలియటం లేదని అద్దెంకి మండల వెలుగు APM జ్యోతి ప్రసాదరావు అన్నారు. అద్దెంకి మండల వెలుగు కార్యాలయంలో గురువారం మండల సమైక్య సంఘం సమావేశాన్ని ఏర్పాటు చేయగా APM ప్రసాద్ హాజరై మాట్లాడారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాలన్నీ అర్హులైన వారికి అందించేందుకు వివోఏలు కృషి చేయాలని, గ్రామాలలో వివోఏలకు ఇబ్బందులు ఉంటే వారికి తెలియజేయాలని సూచించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా PM సూర్యఘర్ పథకం కింద మండలంలో 2200 అందులో 40 గ్రౌండ్ చేశారని, మిగతా లబ్ధిదారులచే యూనిట్లు మంజూరు చేయించి సబ్సిడీ నగదు వచ్చేలా చూడాలని, సోలార్ ఏర్పాటు చేసుకుంటే మిగులు విద్యుత్ ప్రభుత్వమే కొనుగోలు చేసి లబ్ధిదారులకు నగదు వారి అకౌంట్ లో వేయడం జరుగుతుందన్నారు. PM సూర్య గారు కూడా రిజిస్ట్రేషన్ ఏదో మొక్కుబడిగా 45-50 చేశాం. మనం రాకముందు కూడా ఇది కూడా దాదాపుగా మనం ఏప్రిల్ నుంచి చేస్తూనే ఉన్నారు. మామూలుగా అయితే రిజిస్ట్రేషన్ 2200 అయినాయి మండలంలో, ఎవరన్నా చేయని కానీ 2200 అయినాయి. దాంట్లో 40 గ్రౌండ్ కూడా అయినాయి. ఆల్రెడీ కొన్ని ఊళ్ళలో పెట్టేశారు. ఎవరు మీ ఊళ్ళో 2 పెట్టారు కదమ్మా, వీళ్ళ ఊళ్ళో 2 పెట్టారు. దానివల్ల బెనిఫిట్ ఏంటో ఒకసారి ఐడియా ఉందా? మళ్ళీ ఓపెన్గా నేను చెప్తున్నాను. చిన్న ఎగ్జాంపుల్, నేనున్న మా ఇంటికి నా కరెంటు మీటర్ నా పేరే ఉంది. మా ఇంటికి 1200 రూపాయలు కరెంట్ బిల్ వస్తుంది. నాకు 1200 రూపాయలు కరెంట్ బిల్ వస్తుంది. 3 kV అంటే 360 యూనిట్లు సోలార్ యూనిట్ కానీ పెడితే 360 యూనిట్లు ఉత్పత్తి చేయవచ్చు. మనకి ఇచ్చే యూనిట్ కరెంట్ కాల్చేది కానీ కరెంట్ ఉత్పత్తి అయ్యే కెపాసిటీ 3 kV అంటాము. ఆ సోలార్ బిగించడం వల్ల 360 యూనిట్లు మనకు వస్తుందన్న కాలింది. మనకు కాలటం కాదు, మనం ఉత్పత్తి చేస్తాం మన కరెంట్ని. ఈ 360 యూనిట్లు కానీ ఆ సోలార్ పెట్టడం వల్ల కరెంటుని కానీ రెడీ చేస్తే మనం దానికి సంబంధించి 1500 రూపాయలు ప్రతి నెల నా అకౌంట్లోకి వచ్చి పెడుతుంది. ఆ 1500 రూపాయల్లో నాకు 1200 కరెంట్ బిల్లు వస్తున్నాను కదా, 1200 రూపాయలు ఫోను, ఇంకా 300 రూపాయలు నాకు ఆదాయం అవుతుంది. ఈ 300 రూపాయలని ఇప్పుడు నేను ఆల్రెడీ 1 లక్ష రూపాయలు లోన్ తీసుకోవాలి కదా అది పెట్టుకోవడానికి. ఆ 1 లక్ష రూపాయల లోన్కి దాదాపు 30 సంవత్సరాలు దీని టార్గెట్. ఈ సోలార్ ఫిట్ చేసిన తర్వాత 30 సంవత్సరాల పాటు మనకి ఎవరైతే గ్రీన్ ఎక్కువ స్కోప్ వాళ్ళు బిగిస్తారో వాళ్ళు దాన్ని రెడీ చేస్తారు. వాళ్ళే కదమ్మా, మనకి ఇంకొక కంపెనీ కూడా వచ్చింది. ఈ 2 కంపెనీలు ఎవరైనా సరే మనకి ఎవరైతే పెడతారో వాళ్ళే 30 సంవత్సరాలు మెయింటైన్ చేస్తారు. ఈ 30 సంవత్సరాలు మనం తీసుకున్న 1 లక్ష రూపాయలు 4-5 సంవత్సరాల్లో ఆ బాకీ పోతుంది. మిగతా ప్రతి నెల మనకి 1500 రూపాయలు వస్తామండి. దానివల్ల ఆదాయం, నాకు ఆదాయం అవుతుంది. రెండోది, మనం అసలు కరెంటుని ఎలా ఉత్పత్తి చేస్తున్నామో మీకు తెలుసు. బొగ్గు ద్వారా చేస్తున్నాము, నీటి ద్వారా చేస్తున్నాము, కొన్ని రకాల వ్యర్థాలు తగలబెట్టి చేస్తున్నాము. ఈ 3 ద్వారా కరెంట్ ఉత్పత్తి చేస్తున్నాము. మనకి కరెంట్ సంక్షోభం వస్తుంది. గవర్నమెంట్ వారు పెట్టిన ప్రతి స్కీమ్ కూడా ఆలోచించే చేస్తారు. కరెంటు కూడా సంక్షోభం ఏర్పడబోతుంది. గతంలో మనం చిన్నపిల్లలు అప్పుడు దాదాపుగా ఒక ఇంట్లో ఒక ఫ్యాన్, ఒక ట్యూబ్ లైట్, ఒక బల్బే ఉండేది. కొన్ని ఇళ్లలో కరెంటే ఉండేది కాదు. అప్పుడు కరెంటు వినియోగం తక్కువ. అప్పుడు మనకు తెలిసి ట్రైన్ హైదరాబాద్ దగ్గర నాగార్జున డ్యామ్, శ్రీశైలం డ్యామ్ దగ్గర చేస్తున్నారని అనుకునేవాళ్ళు పిల్లలు. అప్పుడు మనం సరే ఇప్పుడు రకరకాలుగా చేస్తున్నారు. ఇప్పుడు కరెంట్ సంక్షోభం ఏర్పడుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం వారు చర్య తీసుకొని కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 93,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు. 78,000 రూపాయలు బీసీ కమ్యూనిటీకి ఇంకొక 60,000 రూపాయలు ఇస్తున్నారు. అంటే 98,000 రూపాయల దాకా సబ్సిడీ ఇస్తున్నారు. సబ్సిడీ ఇచ్చి యూనిట్ పెట్టమంటున్నారు. ఏంటి దానివల్ల లాభం అంటే కొంత మీకు ఈ మధ్య సబ్సిడీ యూనిట్లు ఏమి లేవు కదమ్మా. సబ్సిడీతో ఎవరైనా మన నాయకులు ఫోన్ చేసినా ఎవరైనా అడిగినా కానీ సబ్సిడీ యూనిట్ ఏమైనా చెప్పండి అంటారు. సబ్సిడీ డ్వాక్రా గ్రూపులకు సంబంధించి ఎక్కడ రూపాయి ఏమి రావాలా.
పుట్టిన ప్రతి మనిషికి ఆధార్ కార్డు అనేది ఎంతో అవసరమని, గ్రామాలలో ఆధార్ కార్డు లేని వారిని గుర్తించి ఆధార్ కార్డులు ఇచ్చేందుకు సచివాలయాల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు పెడుతున్నారని అద్దంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి సింగయ్య తెలిపారు. అద్దంకి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ సింగయ్య గురువారం ఏసీతో మాట్లాడారు. అద్దంకి మండలంలో సచివాలయాల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభించారని, 18వ తేదీన మణికేశ్వరం, చక్రాయపాలెం, శంకవరపాడు గ్రామాలలో, 22వ తేదీన బొమ్మనంపాడు, సింగరకొండపాలెం, కొటికెలపూడి, 23వ తేదీన మైలవరం, గోపాలపురం, కుంకుపాడు, 24వ తేదీన ఉప్పలపాడు, నాగులపాడు, తిమ్మాయిపాలెం, 25వ తేదీన వెంపరాల, గోవాడ, రామాయపాలెం గ్రామాలలో ఆధార్ క్యాంపులు జరుగుతాయని, చిన్నపిల్లలకు ఆధార్ కార్డులు లేకపోయినా ఆధార్లో మార్పులు చేర్పులు తీయాలని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎంపీడీఓ సింగయ్య చెప్పారు. అద్దంకి మండలంలో స్పెషల్ ఆధార్ క్యాంపులు జూలై నెలలో 3వ వారంలో 4వ వారంలో ఏర్పాటు చేయడం జరిగింది. 15వ తేదీ నుంచి ఈ క్యాంపులు మొదటి వారంలో 18వ తేదీ వరకు, తర్వాత 22వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఈ క్యాంపులు జరుగుతున్నాయి. 18వ తేదీన మణికేశ్వరం, చక్రాయపాలెం, శంకవరపాడు గ్రామాల్లో ఆధార్ స్పెషల్ క్యాంపులు జరుగుతాయి. అలాగే 22వ తేదీన బొమ్మనంపాడు, సింగరకొండపాలెం, కొటికలపూడి గ్రామాల్లో, 23వ తేదీన మైలవరం, గోపాలపురం, కుంకుపాడు గ్రామాల్లో, 24వ తేదీన ఉప్పలపాడు, నాగులపాడు, తిమ్మాయిపాలెం గ్రామాల్లో, 25వ తేదీన వెంపరాల, గోవాడ, రామాయపాలెం గ్రామాల్లో ఈ క్యాంపులు జరుగుతాయి. కాబట్టి ఈ క్యాంపుల్లో లబ్ధిదారులు ఆధార్కు సంబంధించిన అన్ని సేవలు అంటే కొత్త ఆధార్ కార్డు తీసుకోవడం, ఉన్న ఆధార్ కార్డులో పేరు మార్పు కానీ, ఇంటి పేరు మార్పు కానీ, ఊరి పేరు మార్పు కానీ, ఇలా సవరణలు ఏమైనా ఉన్నట్లయితే సవరణలు చేసుకోవచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లలు 5 ఏళ్ళు దాటిన తర్వాత ఒకసారి, 15 ఏళ్ళు దాటిన తర్వాత ఒకసారి వేలిముద్రలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. కాబట్టి ఈ 5 సంవత్సరాలు దాటిన పిల్లలు ఎవరైనా చిన్నప్పుడే ఆధార్ కార్డు తీసుకొని 5 సంవత్సరాలు దాటిన పిల్లలు ఉంటే వాళ్ళందరికీ కూడా స్కూల్స్లో ఈ వేలిముద్రలు కొత్తగా తీసుకోవడం జరుగుతుంది. అలాగే 15 ఏళ్ళు దాటిన తర్వాత పిల్లలు కాలేజీ వయసుకు వచ్చిన తర్వాత చిన్నప్పుడు తీసుకున్న వేలిముద్రలు మళ్ళీ మారిపోతాయి. కాబట్టి 15 సంవత్సరాలు దాటిన పిల్లలు కూడా మరోసారి ఈ ఆధార్ కేంద్రాన్ని సందర్శించి ఈ తప్పనిసరి బయోమెట్రిక్స్ మార్పుని చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామంలో పిడుగుపాటుకు మహిళ మృతి చెందగా మరొకరికి గాయాలైన సంఘటన గురువారం చోటు చేసుకుంది. ఏల్చూరు గ్రామంలోని సజ్జాపురం రోడ్లో పద్మ అనే మహిళ పొలంలో గేదెలను మేపుతుండగా పిడుగుపడి మృతి చెందగా మరో మహిళకు గాయాలు కాగా వైద్యశాలకు తరలించారు. అద్దంకి మండలం సాధునగర్ వద్ద గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. మద్దిపాడు మండలం తెల్లబాడు గ్రామానికి చెందిన ఆంజనేయులు తిరుపతి నుంచి హైదరాబాద్కు కారులో వెళుతుండగా కారు అదుపు తప్పి బోల్తా పడగా ఆంజనేయులకు గాయాలు కావడంతో 108 వాహనంలో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.